పిల్లలు తప్పు చేస్తే మందలించాలి, బెట్టి చేస్తే బెదిరించాలి. కానీ జీవితం అంటేనే విరక్తి కలిగేంతగా శిక్షలు వేయడం మంచిదంటారా? ఇన్నాళ్ళు నేను పెట్టుకున్న నమ్మకాన్ని నా కూతురు తొంగలో తొక్కింది. అందుకు శిక్ష నా కూతురు మాత్రమే అనుభవించట్లేదు, మేమంతా కూడా అనుభవిస్తున్నాం. చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిందనేగా మీ కోపం? ఇల్లు వదిలి వెళ్ళిన ఆడపిల్లకి రేపు పెళ్ళెలా అవుతుందనేగా మీ బాధ? నాకు తెలిసి ఏ తండ్రికైనా ఇదే పెద్ద సమస్య అవుతుంది. కానీ మీకు సమస్య లేదు, రాదు. ఎందుకంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవడానికి మేమున్నాం. మీ అమ్మాయిని కళ్ళు మూసుకుని తాళి కట్టి తన భార్యను చేసుకోవడానికి నా తమ్ముడు సిద్ధంగా ఉన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికాక అసలు ఈ సమాజంతో పనే ఉంది? మీ పరువుకొచ్చే నష్టమే ఉంది? తప్పు చేసిన మీ కూతురికి శిక్ష వేసి వాకిట్లో నుంచోబెట్టామని మీరనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండా మీరే మీ పరువుని మీ చేతులతోనే వీధిలో నిలబెట్టుకుంటున్నారు. నిజం ఉంది అనుకుంటే ఆలోచించండి, నీతులు చెప్తున్నాను అనుకుంటే క్షమించండి. అమ్మ అర్చన, నొప్పి, మంట, కడుపులో మంట. అమ్మా అమ్మా, నాకు సాయం చేస్తావా మావయ్య? ఏంట్రా? వెళ్ళగానే అచ్చన ఎలా ఉందో చూసి ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తుంటావా? ఒరే, ఇప్పటికైనా మారటానికి ప్రయత్నించరా మురళి. జ్ఞాపకాలు మనిషిని బ్రతికించాలరా, ఊపిరి తీయకూడదు. అచ్చన జ్ఞాపకం రా, జీవితం కాదు. ఇప్పుడు అచ్చన జీవితం ఇంకొకరితో ముడిపడి ఉంది. తనని మనసులోకి రానివ్వటమే తప్పురా. అర్చన జ్ఞాపకం అని నువ్వే అంటున్నావు కదా మావయ్య. జ్ఞాపకం మనసులోకి రాకుండా ఎలా ఉంటుంది మావయ్య? మర్చిపోయేదేరా జ్ఞాపకం అంటే. ఒకవేళ మర్చిపోకుండా అది మనిషిని కాల్చేస్తే భవిష్యత్తు శూన్యం అవుతుందిరా. నా మాట విను. ఇక నుంచి నీ గురించి నువ్వు ఆలోచించుకో. రేపటి కోసం పునాది వేసుకో. నీ ఆరోగ్యం కాపాడుకో. లేదంటే ఈ మామయ్య ఒంటరివాడైపోతాడు. వస్తాన్రా. ఈరోజు బిడ్డ ఆకలికి అల్లాడిపోతూ విలువిల్లాడిపోతున్నా దగ్గరికెళ్ళి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్యురాలైపోయానండి. నా ఆవేశమే నన్ను నాగుపామై చుట్టుకుందండి. అంబిక, నువ్వు గొంతెత్తి చెప్పగలుగుతున్నావు. కన్నీళ్లు పెట్టుకుని కడుపులో ఉన్న బాధని బయట పెట్టుకోగలుగుతున్నావు. కానీ నేనేం చేయను, ఎవరికి చెప్పుకోగలను? నేను చేసింది తప్పు అని ఒప్పుకోలేక, తప్పు కాదు అని నాకు నేను సర్ది చెప్పుకోలేక, జాలిగా చూస్తున్న నా కూతురు చూపులను తప్పించుకోలేక ఎంత నలిగిపోయానో నాకు తెలుసు. మన పరువు తీసిందని తప్పు బట్టి మన బిడ్డని మన వాకిట్లో నిలబెట్టామని అనుకుంటున్నాం. కానీ మన పరువుని మన చేతుతోనే వీధిలో నిలబెట్టాం అంబిక. ఇక చాలండి, ఈ బాధ భరించలేను. మంచో చెడు, కష్టమో సుఖమో కలిసి అనుభవిద్దాం. ఏం జరిగినా సరే, ఎంతమంది వేలెత్తి చూపించినా సరే, మన అమ్మాయిని ఇంట్లోకి తీసుకొద్దామండి. అర్చనని మనమే హక్కును చేర్చుకోవాలి. లేదంటే అది పిచ్చిదైపోతుందండి. ఈ మాట నీ నోటి నుండి రావాలని ఎదురు చూస్తున్నాను. ఇంతకన్నా కావాల్సిందే ఉంది. పద, ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని ఇంట్లోకి తీసుకొద్దాం. పదండి. పద.